నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. సోషల్ మీడియాలో అండ్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. వేమన సతీష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ 7 కోట్లు తీసుకుని మోసం చేశారు, పోలీస్ కంప్లైంట్ వరకు వెళితే వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు అంటూ టీడీపీ లీడర్ టి సుధామాధవి గారు ఆరోపిస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏం జరిగింది, ఆమె మాటలోనే విందాం. నమస్తే అండి సుధా గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? కొంచెం దేవుడి దగ్గర పర్వాలేదు మేడం. సుధా గారు, మీరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ ఒక 7 కోట్లు తీసుకుని మోసం చేశారు వేమన సతీష్ గారు అంటున్నారు, ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆయన ఏమన్నారు, మీరు ఎలా ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చారు? మేడం, మేము గత 10 సంవత్సరాల పైన మేము టీడీపీ పార్టీకి చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది మేడం. అప్పుడు లాస్ట్ విశ్వనాథ్ నాయుడు సార్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు మేడం. అప్పుడు ముందు లక్ష్మీప్రసాద్ గారు దానికి పోటీ చేస్తాము అని అనుకున్నాం మేము అందరం కూడా ఆయనకే అనుకున్నాం మేడం. మళ్ళీ ఒక 7-8 నెలలు అట్లా ఉన్నప్పుడు అన్నగీరు వేరే కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి అన్నారు మేడం. అప్పుడు సరే అని చెప్పేసి మేము పోయి విశ్వనాథ్ నాయుడు సార్ గారిని అడగడం జరిగింది మేడం. సరే అమ్మ, కొత్త వాళ్ళు ఎవరు లేరు, రేవతి అనే ఒక మేడం గారిని తీసుకొచ్చారు మేడం ఇవ్వాలని. ఆమె ఎక్కడో విదేశాల్లో ఉంటుందంట మేడం. అందుకని చెప్పేసి మేము బాగా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి తెలుగుదేశంలో సరే అమ్మా, మీరు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి తెలుగుదేశంలో కార్యాలన్నీ చేయాల్సి వస్తుందమ్మా మీరు అని చెప్పి అన్నారు మేడం. అప్పుడు మా వారు జాబ్ చేస్తున్నారు కాబట్టి నేనే ముందుండి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సూపర్ 6 కానీ, బాబు శెట్టి భవిష్యత్తు రెడ్డి కానీ, బాబు గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష కానీ, ఇవన్నీ ఉదయం పోయి సాయంత్రం వరకు ఉండి నిమ్మరసం దాగి అట్లా వస్తా నేను యాక్టివ్గా ఉన్నాను మేడం పార్టీలో. అది తెలుసుకున్న వేమన సతీష్ గారు మా ఆయన దగ్గరకు వచ్చి, మురళి మీ మిస్సెస్ కొద్దిలే, నువ్వు తీసుకున్నావు టికెట్, ఎమ్మెల్యే టికెట్ నీకు ఇప్పిస్తాను, నాకు అందరూ తెలుసు అది ఇదని మా వారిని చెప్పడం జరిగింది. చెప్పేదే కాకుండా అందరిని మా ఆయనను తీసుకుపోయి అందరు పెద్ద పెద్ద నాయకుల్ని కలిపేయడము, లోకేష్ సార్ గారిని అందరిని కలిపేయడము, వాళ్ళతో ఫోటోలు దిగడము అన్ని ఉన్నాయి కదా మేడం, పెట్టాము సోషల్ మీడియాలో కూడా అవన్నీ. అట్లా ఆయన చాలా నమ్మకంగా నమ్మేయడం జరిగింది మేడం వేమన సతీష్ గారు. సుధా గారు, అంటే 1,00,000 2 లక్షలు కాదు, 1 కోటి 2 కోట్లు కూడా కాదు, 7 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. ఎలా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు వేమన సతీష్ గారు మీకు? అంత గట్టి నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? గట్టి నమ్మకం అంటే అన్న అలా ఇంట్లో మనిషిలాగా అన్నం మీద తిరిగేటప్పుడు మా ఆయన కాడ ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు మేడం. ఎక్కడికన్నా తీసుకుపోయినప్పుడు ఆయన అన్నం పెట్టించేటప్పుడు కానీ అట్లా ఏదన్నా చేసేటప్పుడు కానీ ఆయనే పెట్టియడం, ఆయనే చేసినాడు మేడం. ఎవరినన్నా ఆయన కాకుండా ఎవరినన్నా ఆయన పరిచయం చేసిన వాళ్ళు ఎవరినన్నా పంపించేటప్పుడు మాత్రం ఈయన అన్ని ఛార్జీలు, ఈయన టికెట్లు, ఫ్లైట్ టికెట్లు కానీ బస్ టికెట్లు కానీ, ఈయన మా ఇంటి ఆయన సతీష్ అన్న రానప్పుడు సతీష్ అన్న వేరే వాళ్ళని పంపిస్తారు కదా మేడం, అప్పుడు వాళ్ళని తీసుకొని పోయేటప్పుడు మాత్రం ఖర్చు అంతా మా ఆయనతో పెట్టించారు మేడం. ఆయన నమ్ముడే తిరిగేటప్పుడు మాత్రం ఏం ఖర్చు పెట్టలేదు మేడం మా ఇంటి ఆయనతో. అందుకనే అన్న కూడా నీకు ఎమ్మెల్యే టికెట్ అయితే బాగుంటుంది మురళి, ఎందుకంటే నీకు కొండూరు కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ అయితే బాగుంటుంది, మంచి మెజార్టీలో గెలుస్తావు అది ఇదని చెప్పడము, అందరికాడికి తీసుకోపోయినప్పుడు ఇతను మేము 7 కోట్లే పెడతామని చెప్పాం మేడం. కానీ అన్నుండుకొని 10 కోట్లు విశ్వనాథ్ నాయుడు సార్ గారు డబ్బులు పెట్టాల్సి వస్తుందమ్మా ఎమ్మెల్యే టికెట్ అయితే అని చెప్పి అన్నారు మేడం. అప్పుడు సరే అని చెప్పి మేము చెప్పండి మేడం. మీకు వేమన సతీష్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? మాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలియదు మేడం. మేము తెలుగుదేశం పార్టీలో మొన్న ఎలక్షన్ అప్పుడు మేము యాక్టివ్ గా పనిచేయడంతో టికెట్ మాకే అని చెప్పి అక్కడ ఈయనకి బాగా మా పేరు వినిపిస్తా ఉంది మేడం. మా ఆయన పేరు ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుంది, విశ్వనాథ్ నాయుడు సార్ ద్వారా మాకు టికెట్ వస్తుందని అన్న తెలుసుకున్నాడు మేడం. కాదండి, ఇప్పుడు అక్కడ లోకల్లో ఉన్న లీడర్ని కలిపించారు, మాట్లాడిపించారు అని చెబుతున్నారు కదా మీరు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు మీ భర్త గారు, మీ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఓకే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అంటే సోషల్ యాక్టివిటీస్లో మీరు చాలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనకి ఎంతో కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు.
ఎవరి త్రూ అంటే వేరే ఛానల్తో ఉన్నా ఇవ్వాల్సిందైతే చంద్రబాబు నాయుడు గారు. మీరు 7 కోట్లు ఇచ్చేటప్పుడు ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిశారా, మాట్లాడారా? మేడం మాకు చంద్రబాబు నాయుడు సార్ గారి కాడికి పోవడానికి అక్కడ లోకల్ ఊరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫస్ట్ అక్కడ లోకల్ లీడర్నే కలవాలి మేడం. లోకల్ లీడర్నే కలిసాలా, వాళ్ళ ద్వారానే పోవాలి మేడం. మేము ఎవరైనా సరే మేడం, దళితులు అన్నాక అక్కడున్న పెద్ద పెద్ద రెడ్లు, ఒకవేళ రెడ్లు నాయకులు అయితే రెడ్ల దగ్గరికిను, నాయకులు అయితే నాయుల దగ్గరికి మేడం. మేము ఎస్సీ ఎస్టీ తక్కువ కులం వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా ఆయన దగ్గరికి పోయే ఆస్కారం లేదు మేడం. మొత్తం సర్వే చేసుకోండి ఎక్కడైనా సరే, మా నియోజకవర్గమే కాదు ఎక్కడైనా అదే పద్ధతి. అంటే డైరెక్ట్గా అయితే మాత్రము మనం ఆ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు అంటారు. చోటా మోటా నాయకులు ఎవరైతే కింద ఉంటారో వాళ్ళనే కలవాల్సిన పరిస్థితి. అది కూడా మీకు వేమన సతీష్ గారు ఇయర్స్ టుగెదర్ కూడా తెలియదు మేడం. వేమన సతీష్ గారు కూడా మీకు చాలా సంవత్సరాల నుంచి తెలియదు మేడం. అంటే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసిపోని? మొన్నే మేడం, మేము చంద్రబాబు నాయుడు సార్ గారు జైల్లో ఉన్నప్పుడును, అంతకుముందు మేము బాబు భవిష్యత్ గ్యారెంటీ అవి చేసేటప్పుడు అన్న వచ్చి ఆ అన్నతో పరిచయం చేసుకొని, మురళి గారు మీ మిస్సెస్ కొద్దిలే నీకు టికెట్ ఇస్తామని ఒక 7-8 నెలలు ముందు నుంచి తెలుసు మేడం. ఓకే, మీరు 7 కోట్లు ఇచ్చామంటున్నారు కదా, అది చిన్న అమౌంట్ అయితే కాదు, చాలా పెద్ద అమౌంట్. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అన్ని డబ్బులు? ఏం చేస్తుంటారు? ఇండ్లు అమ్ముకున్నాము, ఇండ్లు రాజంపేటలో ఇల్లు తీసుకున్నాం మేడం. 1 కోటి చిల్లరకు ఇల్లు తీసుకున్నాము. ఇప్పుడు దాన్ని కోటికి అమ్ముకున్నాం మేడం. ఓకే, మా వారు కపిల్ సీట్ లో సీట్ వేశారు మేడం, 1 కోటి రూపాయల సీట్. దాన్ని 80 లక్షలు అట్లా అమ్ముకున్నాం మేడం. అంటే మళ్ళా ప్రైవేట్ సీట్ 20 లక్షల దాకా ప్రైవేట్ సీట్ వేసుకున్నాం మేడం. సుధా గారు, అంటే మీ దగ్గరున్న ఆస్తులు, మీకున్న ఆస్తులు అమ్ముకొని ఒక 7 కోట్లు కూడబెట్టుకుని ఇచ్చారు. ఒకేసారి ఇచ్చారా? ఎలా ఇచ్చారు? ఒకేసారి ఇవ్వలేదు మేడం, కంతులుగా 3 కంతులుగా ఇచ్చాం మేడం. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద అమౌంట్లు మనం ఎవరికైనా ఇస్తూ ఉన్నప్పుడు మనం పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళ అండర్లో ఇస్తూ ఉంటాం డబ్బులు. లేదు అని అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. చిన్న అమౌంట్లు అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు లాంటి ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో రకరకాల ఛానల్స్ ఉన్నాయి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి. మీరు ఏ పద్ధతిలో చేశారు ఆయనకి దఫదఫాలుగా? 50 లక్షలు మాత్రం అకౌంట్లో వేసాం మేడం. ఫస్ట్ 1.5 కోటి వాళ్ళ బినామీ వచ్చింటే అన్న దగ్గర ఇచ్చినాం మేడం. ఎవరికి ఇచ్చారు? వాళ్ళ బినామీ కృష్ణ నాయుడు అని వచ్చినారు మేడం. అతనికి ఇచ్చాము. మళ్ళా 50 లక్షలు అకౌంట్లో వేసాము. మళ్ళా 5 కోట్లు నేరుగా వేమన సతీష్ గారికి ఇచ్చాం మేడం. ఇవన్నీ మీరు క్యాష్ ఇచ్చారు 50 లక్షలు కాకుండా? అవును మేడం, 50 లక్షలు కాకుండా మొత్తం క్యాష్ రూపంలోనే 6,50,00,000 మీరు క్యాష్ గానే ఇచ్చారు, నగదు రూపంగానే ఇచ్చారు. అవును మేడం. మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా మీతో పాటు ఈ డబ్బులు ఇచ్చేటప్పుడు? మధ్యవర్తులు అంటే ఎవరు లేరు మేడం. అంతగా మమ్మల్ని అన్న అంతగా నమ్మించాడు మేడం. ఇంటికి రావడము, మాతో కలిసి టిఫిన్ చేయడము, అమ్మ మీరేం ఫీల్ కావద్దు, తప్పకుండా మురళీకి టికెట్ వస్తుంది, ఒక లేడీస్ కి అయితే నీకు ఇప్పిస్తాము, లేదు జెంట్స్ అయితే మేము మీ ఆయనకి వస్తుందమ్మా అని చెప్పి మాతో బాగా క్లోజ్ గా ఇంట్లో ఒక బ్రదర్ లాగా మాతో కలిసిపోయినాడు మేడం. మా వారిని కూడా తీసుకుపోయినప్పుడు అతని దగ్గరే పెట్టుకోవడము, అతని దగ్గరే పంట పెట్టుకోవడము, క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా బాగా క్లోజ్ గా ఉండేవాడంట మేడం మా వారితో. కాదమ్మా, మీరు ఇంట్లో అంటే ఒక హోమ్ మేకర్గా ఉంటూనో పిల్లల్ని చూసుకుని ఉండడమే కాకుండా మీ భర్త ఉద్యోగం చేస్తూ ఉంటే మీరు లోకల్గా టీడీపీకి సంబంధించి చాలా యాక్టివ్ లీడర్గా మీరున్నారు. మీకు పలుకుబడి ఉంది అక్కడ. ఆ పలుకుబడితోనే మీ ప్రజలందరూ మీరు వస్తుంటే గ్యాదర్ అవుతుంటుంటే ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయని మీ అంతటి మీరు అనుకున్నారు, నమ్మారు. ఇప్పుడు వేమన సతీష్ గారు మీకు సంవత్సరాల తరబడి తెలియదు, మధ్యవర్తులు ఎవరూ లేరు అని చెప్తున్నారు. 6,50,000 నగదు రూపంలో ఇచ్చామని అంటున్నారు. మిగతా 50 లక్షలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసామని అంటున్నారు. ఎవరికి తెలియదు, ఇది మీకు మీ హస్బెండ్కి తప్ప మీరు ఇచ్చిన ఈ డబ్బులకు సంబంధించి ఎవరికి ఏం తెలీదా? ఎవరికి తెలియదండి. మనం తీసుకున్నప్పుడు డబ్బులు అన్న అందరూ చెప్పినారు మేడం. పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి తీసుకుపోయి ఇతను
7 కోట్లు ఇంత 10 కోట్లు ఇతను నా దగ్గర ఉంది. ఎందుకంటే 10 కోట్లు ఎందుకు చెప్తున్నాడంటే 4 ఎకరాల 20 సెంట్లు ఆయన పేరుతో, ఆయన బినామీ పేరుతో మా ఇంటి ఆయన ఫ్రెండ్ ఉంటే అతను పెట్టినాడు మేడం స్థలము రాజంపేటలో. అతనిది 4 ఎకరాల 20 సెంట్లు ఉంటే వేమన సతీష్ గారి బినామీ దుగ్గని చంద్రబాబు వాళ్ళ బామర్దికి విష్ణు అనే అతనికి రిజిస్టర్ చేయించాడు మేడం. ఓకే. ఆ 3 కోట్లను మేము ఇచ్చిన 7 కోట్లను అన్నిటినీ కలిపి అతను పోయిన ప్రతి నాయకుడి దగ్గరికి, ఇప్పుడు మా వారి కాడ మొత్తం ఫోటోలు మీకు అన్ని ఉన్నాయి, ఫోటోస్ కూడా అందరికి మా ఆయన తీసుకోమైన ప్రతి ఒక్క నాయకుడికి మురళి 10 కోట్లు పెడుతున్నాడు, నేను 10 కోట్లు పెడతా, టికెట్ వస్తే మీరు కూడా డబ్బులు ఇవ్వాలా అని చెప్పి అందరినీ పరిచయం చేయించారు మేడం. ఈ మాట అయితే చెప్పారు. మా ఇంటి ఆయన ముందరే మా ఇంటి ఆయన తీసుకుపోయి నాయుళ్ళని పరిచయం చేపిస్తూ వాళ్ళ పేర్లు కూడా తీసుకుని ఉంటే బాగుంది ఇప్పుడు మీకు చెప్పేదానికి. వాళ్ళందరి పేర్లు కూడా చూపించి వాళ్ళ దగ్గర తీసుకుపోయి మురళి కోడూరు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే కాబట్టి ఇతనికి మనం డబ్బులు ఇవ్వాలా ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత అని చెప్పి అందరికి పరిచయం చేయించారు మేడం. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు గాను మాత్రమే 7 కోట్లు తీసుకున్నారు, అంతేనా? అవును మేడం. ఒకవేళ టికెట్ వచ్చి ఉంటే మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ మీ డబ్బులు అవి వేరే, అవే అంట కదా మేడం, అవే ఇస్తారంట కదా. మళ్ళీ సార్కు చూపించిన తర్వాత అవే మాకు ఇచ్చి మాతోనే పెట్టిస్తారంట కదా అందరికి ఇచ్చే. అలా అని చెప్పారా మీకు? ఫస్ట్ మీ దగ్గర తీసుకుని తర్వాత ఇప్పిస్తాము అని చెప్పారు మీకు? మా దగ్గర 7 కోట్లు తీసుకొని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ భూమి కూడా ఒకవేళ టికెట్ వస్తే ఆ భూమి కూడా అతని పేరుతో ఉంచుకొని ఆ టికెట్ ఆ 3 కోట్లు కూడా మాకే ఇచ్చేట్టుగా, మొత్తం మాకు 10 కోట్లు ఇచ్చేట్టుగా అతను మేము ఇచ్చిన 7 కోట్లు కాకుండా భూమి పెట్టుకున్నాడు కదా 4 ఎకరాల చిల్లర, ఆ డబ్బు దానికి కూడా డబ్బులు ఇచ్చేట్టుగా. ఓకే, మొత్తంగా 10 కోట్లు మీ దగ్గర నుంచి వస్తాయని అయితే ఖరాఖండిగా చెప్పారు. సో మీరు చెప్పిన మాటలు లేకపోతే ఇచ్చిన ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు ఫస్ట్ గట్టిగానే మాట్లాడారు, తర్వాత లేదు అలా కాదు ఇలా కాదంటూ మాట మార్చారు కదా? నేను మాట మార్చాను అంటే ఇలా ఇచ్చాము ఇలా ఇవ్వలేదు ఇవన్నీ తీసుకొని ఇచ్చాము అని ఒకసారి, ఇవ్వలేదని ఒకసారి మాట్లాడలేదు మీరు ప్రెస్ మీట్లో? అదే మేడం. ఇప్పుడు మళ్ళీ ఖరాఖండిగా ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది? ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే మేడం, మేము ఆయన రోజు డబ్బులు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అరవసీదర్ టికెట్ వచ్చిన తర్వాత మేము డబ్బులు అడిగినాం మేడం అతన్ని, అన్నని, అదే వేమన సతీష్ అన్న గారిని అడిగితే అన్న ఏమన్నా అంటే నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను మీ పిల్లలకు, మా అన్న పిల్లలు ఉంటే వాళ్ళకు వెలుగులో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తాము అది ఇది అని చెప్పి మాతో చాలా వరకు మభ్య పెట్టినారు మేడం. అంటే డబ్బులు ఇస్తాను మీకు నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా పెద్ద పోస్టు అంటే ఈక్వల్ గా ఎమ్మెల్యే క్యారెక్టర్ తగ్గ ఈక్వల్ గా దాన్ని నీకు కూడా నామినేటెడ్ పోస్ట్ మేము నాకు కానీ మా పాపకు కానీ ఎవరికొకరికి ఇప్పిస్తానని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు మేడం. ఇంకా మేము ఇస్తాడులే మంచోడే కదా ఆడిపోతాడు, పెద్ద పెద్ద నాయకులు తెలుసు కదా, అందులో అమెరికాలో ఆయన పెద్ద ఇది కదా అనే ఉద్దేశంతో మేము అన్నని అడుగుతా ఉన్నాం కానీ ఈడు అని అనుకోలేదు మేడం. మేము ఇంతవరకు కూడా అన్న డబ్బులు ఎగ్గొడతాడని అనే ఆలోచన రాలేదు మేడం మాకు. మేడం ఎప్పుడు వచ్చింది ఇంకా ఆయన ఎవ్వరు ఎగ్గొడతారు అనే ఆలోచన మీకు ఏ సందర్భంలో అనిపించింది? అదే చెప్తున్నాను మేడం. మళ్ళా మేము డబ్బులు అడుగుతా మెసేజ్లు పెడతా ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు, మాకు డబ్బులు లేదు, మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము అప్పులు తెచ్చుకున్నాం కదా, అప్పులు 2 కోట్ల చిల్లర అప్పులు తెచ్చుకున్నాం మేడం. మా భూములు అమ్మింది కాక పెద్దోళ్ళు సంపాదించిన మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ అమ్మేసి డబ్బులు జమ చేసుకునిందే కాకుండా మళ్ళా వేరే చోట రైతుల కాడ 2 కోట్ల చిల్లర అప్పు తెచ్చుకున్నాం మేడం. వాళ్ళు ఇంక వచ్చి వాళ్ళు అడుగుతారు కదా మేడం, డబ్బులు ఇవ్వాలి కదా మేడం, వాళ్ళకి అడుగుతారు కదా వాళ్ళు. ఇంక వాళ్ళు అడిగినప్పుడు మేము అన్నని ఎక్కువ ప్రెజర్ పెట్టడం జరిగింది మేడం. అప్పుడు వేరే అన్నతో చెప్పినాడంట, వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు కానీ అడిగితే వాళ్ళని ఈయన ప్రవీణ్ మా మామ
నాకు మొత్తం తెలుగుదేశం అంతా నా చేతిలో ఉండాలి, నేను ఎట్లా చెప్తే నా మొత్తం డిపార్ట్మెంట్ అంతా నా చేతిలో ఉండాలి, ఏం చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళతో ఏం ప్రూఫ్లు ఉన్నాయి, ఏం చేసుకుంటారు, ఏమన్నా ఇది చేస్తే చంపేస్తామన్నట్టు బెదిరించారంట మేడం. ఏరా అన్న మాతో, మేము అన్నతో చెప్తా ఉన్నప్పుడు ఏరా అన్నే మాతో అన్నాడు మేడం, ఇట్టి అంటున్నారు వాళ్ళు, మీరు డబ్బులు అడిగితే మిమ్మల్ని చంపేస్తారంట అని చెప్పి అన్న మాతో అన్నాడు మేడం. అప్పుడు మేము భయపడి రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు పోయినాం మేడం. అక్కడ జగన్మోహన్ రాజు సార్ అని ఇన్ఛార్జిగా ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగుదేశానికి. ఆ సార్ కాడ పోయి మేము చెప్పినాం మేడం, ఇది జరిగిన విషయం మొత్తం ఆ సార్ చెప్పినాం మేడం. ఆ సార్ కూడా ఏమన్నారంటే, అవునమ్మా మీరు టికెట్ కోసం తిరుగుతున్నది నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఆ సార్ కూడా రాజంపేట టికెట్ కోసం తిరుగుతా ఉన్నారంట మేడం. మాకు కూడా తెలుసమ్మా, ఈ లేదా మీకు డబ్బులు ఇంకా రాలేదా అది ఇదని ఆ సార్ బాధపడ్డారు మేడం. బాధపడి మాకు ఒక లెటర్ ఇస్తే మేము వండుకొని మాకు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయే అవకాశం ఏదన్నా అపాయింట్మెంట్ అట్లా ఇప్పింది సార్, మీరు పుణ్యం కట్టుకోండి, మాకు డబ్బులు ఇన్ని రోజులైనా రాలేదు, మాకు అప్పులతో ఇబ్బందిగా ఉండదు, చెప్పుకోలేకున్నాం అని చెప్పి సార్తో రిక్వెస్ట్ గా మేము భంగపడుకోవడం జరిగింది మేడం. అప్పుడు సార్ గారు ఏమన్నా అంటే, అదే జగన్మోహన్ రాజు సార్ గారు ఏమన్నారంటే, మీరు ఒక చిన్న లెటరు లేదంటే తెచ్చిండమ్మా, మేము సార్కి పెడతాము, సార్ పిలిపించి మిమ్మల్ని సెటిల్ చేస్తారని చెప్పారు మేడం. మేము సార్తో మాట్లాడి వచ్చేటప్పుడు వేరే వాళ్ళు వండుకొని లెటర్ అయితే పడేస్తారు చూడరమ్మా, ఒక చిన్న వీడియో చేసి పంపిండి, పబ్లిక్ లోకి పోతుంది, పబ్లిక్ లోకి పోతుందని అంటే నేను చేసిండేదాన్ని కాదు మేడం, అది పబ్లిక్ లోకి పోదు, ఓన్లీ సార్కి ఒక్కడికే చూపిస్తాము, ఆయన మిమ్మల్ని అతన్ని పిలిపించి మిమ్మల్ని సెటిల్ చేస్తారని చెప్పి చెప్పినారు మేడం. నేను ఇన్ని రోజులు కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కాకూడదు, ఎందుకు అగుడు కాకూడదు అనే ఉద్దేశంతో ఆయనతో లోపల మేము ఆ మెసేజ్లు పెట్టుకోవడం, ఫోన్లు చేసుకోవడమే, అడగడమే జరిగిపోయింది మేడం. ఆయన ఏం రియాక్ట్ కాకపోతే ఇంకా మా వల్ల కాక మేము జగన్మోహన్ రాజు కాడికి పోయినాం మేడం. ఓకే, పోతే అప్పుడు చిన్న వీడియో, అదే నేను ఇంట్లో ఉన్నాను మేడం, అది సెల్ఫీ వీడియో చేసి నేను టీడీపీ ఆఫీసు పంపించడం జరిగింది మేడం. అప్పుడు ఆయన మరి ఎవరికి పెట్టినారో ఏమో తెలియదు కానీ, మరి చంద్రబాబు నాయుడు సార్ గారికి అందిందో లేదో తెలియదు కానీ వేమన సతీష్ గారికి మాత్రం అందిందంట మేడం. వేమన సతీష్ గారికి మీరు చేసిన సెల్ఫీ వీడియో అయితే పంపించారు? పంపించారు. ఏమన్నారు ఆ తర్వాత? అతను మాతో మాట్లాడలేదు మేడం, అతను మమ్మల్ని పిలిచి కానీ మేము డబ్బులు సెటిల్మెంట్ చేస్తాంలేమ్మా నువ్వేం మాట్లాడొద్దు చేయొద్దు కానీ ఏమే కానీ మమ్మల్ని అసలు మాట్లాడలేదు మేడం. మాట్లాడకుండా మాతో కేసు పెట్టి, కేసు కూడా పెట్టినారు లేదో కూడా మాకు ఇవ్వలేదు మేడం, అది నోటీసు. ఆ పోలీసు వాళ్ళు ఆ సెల్ఫీ వీడియో వాళ్ళకి చేస్తానే పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసినారంట మేడం మా వారికి. అప్పుడు మా ఆయన ఉద్యోగం డ్యూటీలో ఉండేసరికి సాయంత్రం మేడం 5:30, 6 పైన అట్లా అయింటారు మేడం. అప్పుడు 6 గంటలప్పుడు ఫోన్ చేసి, మురళి మీరు పోలీస్ స్టేషన్కి రావాలా అని చెప్పి అన్నారంట మేడం. నేను ఈ మాత్రం డ్యూటీలో ఉన్నాను సార్, నేను ఏదో క్యాంప్లో ఉన్నాను, తర్వాత వచ్చి నాకు కనపడతా సార్ అన్నాను మేడం. నువ్వు లేకపోతే మీ మిస్సెస్ని పంపారన్నారంట. లేడీస్ 6 గంటలప్పుడు పొద్దు కూపుతా ఉంటుంది మేడం, అప్పుడు నేను పోయి ఏం చేయాలి మేడం పోలీస్ స్టేషన్లో, అందుకని ముగ్గులో ఆడవాళ్ళు ఎట్లా వస్తారు సార్, నేను వచ్చి మాట్లాడతాలే సార్ అని చెప్పి మా వారు చెప్పారంట మేడం. అప్పుడు మమ్మల్ని ఇంకా మాట చెప్పేసరికి మేమేమనుకున్నామంటే ఇంక సరేలే, ఇంక పోలీసు వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ ఎక్కువ అయిపోయేసరికి ఇంకసారి ఫోన్లు చేయడం, నైట్ అయితే కూడా ఫోన్లు చేస్తారు అట్లుంటే మేము అప్పుడు నైట్ బయలుదేరి ఇంకా తెలుగుదేశం ఆఫీస్ కాడికి వచ్చి సార్తో మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులైనా సరే సార్ని కలిసి మా విషయం మొత్తం ఆయనకి చెప్పి పోదామని ఆలోచిస్తే మేము విజయవాడకి వచ్చేసాం మేడం. ఓకే, అంటే ఈ విషయం జరిగిన తర్వాత దీనికి సంబంధించి మీరు లోకల్ పోలీసులను ఏమైనా ఆశ్రయించారా? ఇలా వేమన సతీష్ అనే వ్యక్తి 7 కోట్లు తీసుకున్నారు, మోసం చేశారని కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీరు? నేను అదే కదా మేడం చెప్తున్నది, అది మొత్తం అగుడు చేయకూడదు, మేము సీక్రెట్ గా అన్ననే అడగాలని చెప్పి ఆలోచించాం మేడం చాలా వరకు. కానీ ఆయన రివర్స్ మా డబ్బులు తీసుకొని మేము డబ్బులు అడుగుతుంటే మా పైన ఆయన రివర్స్ అడ్డం తిరిగి పోలీసు వాళ్ళు మా మీదకి పంపించారు మేడం. అంటే మీరు వెళ్ళడానికి ముందే పోలీసులు మీ దగ్గరికి వాళ్ళ తరపు నుంచి వచ్చారని చెప్తున్నారు మీరు? అవును మేడం. ఓకే, ఇప్పుడు మీరు 7 కోట్లు ఇచ్చారు, మీ దగ్గర ఇచ్చినట్టు 50 లక్షలకు సంబంధించి తప్ప మిగతా 6,50,00,000కి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ లేదు. సాధారణంగా ఇలాంటి డబ్బులు ఇచ్చినప్పుడు మన కుటుంబస్తులు ఎవరైనా సరే మధ్యవర్తిత్వం ఉంటారు, అలా కూడా ఎవరు లేరు అని చెబుతున్నారు. ఓకే,
ఇప్పుడు ఆ జగన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ బాధ అంతా చెప్పుకున్నారు. అట్లీస్ట్ ఆయనైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీ బాధ చెప్పుకోవడానికి దారి చూపించారా? చూపిలేదు మేడం. మొత్తం మన కోడూరు నాయకులందరికీ లోకల్లో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు మేడం. మా దగ్గర అతను డబ్బులు తీసుకునే విషయం తెలుసు, మాకు టికెట్ ఇస్తారు మమ్మల్ని ఆయన తిప్పుకునే విషయం తెలుసు. ప్రతి ఒక్కరూ చెప్పినాడు మేడం. మురళీది నా కాడ 10 కోట్లు ఉన్నది, మురళీది నా కాడ 10 కోట్లు ఉన్నది, ఏది భూమి పెట్టిన దాంతో కూడా కలిపి మురళీది మా కాడ 10 కోట్లు ఉన్నది, 10 కోట్లు ఉన్నది అని మొత్తం కోడూరు నియోజకవర్గమే కాదు మేడం, మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఢిల్లీ లెవెల్లో కూడా మా చెప్పినాడు మేడం. ఆయన మా వాళ్ళది మురళీ వాళ్ళది నా కాడ 10 కోట్లు ఉన్నది అని ఆయన నోటుకుండా ఆయన్నే పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పినాడు మేడం. ఇంకంతకన్నా ప్రూఫ్లు ఏం కావాలి మేడం? ఇప్పుడు ఆయన నోటితో ఆయన చెప్పారు, ఇప్పుడు ఏమంటున్నారు? మేడం ఆయన నోటితో ఆయనే మురళి డబ్బులు 10 కోట్లు నా దగ్గర ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు? అడుగుతుంటుంటే మీ మీద మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అవును మేడం, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని కేసు పెట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు సార్ కాడికి పోతా ఉంటే మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని నేరుగా మదనపల్లికి తీసుకుపోయి మదనపల్లి పోలీస్ స్టేషన్ లో ఆడకూతురు లేకుండా రాజంపేట దాకా ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చింది. రాజంపేట నుంచి ఆడకూతురు లేదు. నైట్ 10:30 అప్పటి నుంచి మరుసటి రోజు దాకా మా రాత్రి తెల్లారి మధ్యాహ్నం దాకా మా కాడ మమ్మల్ని నన్ను ఒక్కదాన్ని ఆడుకుతున్న నన్ను ఒక్కదాన్ని మదనపల్లికి తీసుకుపోయి మదనపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి నా దగ్గర అబద్ధ వాగ్మూలం తీసుకున్నారు మేడం. అబద్ధపు వాంగ్మూలం తీసుకున్నారు మీ దగ్గర నుంచి? పోలీసులు బెదిరించి పోలీసులు బెదిరించి తిట్టి బూతులు తిట్టి బండ బూతులు తిట్టి నేను కులం తక్కువ దాన్ని అని చెప్పి కులం పేరు దూషిస్తూ బండ బూతులు తిడుతూ మా ఆయన్ని చంపేస్తాను, నా బిడ్డను చంపేస్తాను, నువ్వు ఈ విధంగా మాట్లాడాలా, వేమన సతీష్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది, వేమన సతీష్ ని చెప్పకుండా వాళ్ళ బినామీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, దుగ్గిన చంద్రబాబు నాయుడు, అతని చెప్పు, డబ్బులు ఇస్తాడు, వేమన సతీషే డబ్బులు ఇస్తాడు కానీ ఇతని పేరు చెప్పు, అతని పేరు చెప్పొద్దు అని చెప్పి సిఐ మమ్మల్ని బెదిరించి మాట్లాడించుకున్నారు మేడం. ఆ వీడియో అక్కడ మాట్లాడిన వీడియో. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మిమ్మల్ని పోనివ్వట్లేదు, కనీసం మధ్యవర్తుల ద్వారానన్నా లేకపోతే ఇంకెలా అన్నా మీరు కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ఇప్పుడు? అదే మేడం చేస్తున్నాము. మమ్మల్ని కిడ్నాప్ చేసినారు కదా, మాకు కిడ్నాప్ చేసిన కేసులు పెడుతున్నాము, మా డబ్బులు మాకు ఇప్పిండి అని అందరిని అడుగుతున్నాము. సార్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికిను చంద్రబాబు నాయుడు దగ్గరికి మాకు ఏదైనా పర్మిషన్ ఇస్తే అదే అపార్ట్మెంట్ ఇస్తే మేము పోయి ఆయనకు బాధ చెప్పుకుంటాము. ఆయన తీరుస్తారా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిద్దాం మేడం. ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులతో వేమన సతీష్ గారు ఏం చేసి ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? ఏం చేసినాడు మేడం? ఎలక్షన్ అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఇండియా నుంచి అమెరికాకి డబ్బులు పోతాయా మేడం? మనం జనరల్ గా ఆలోచిస్తే పోగదు మేడం. మరి ఎలక్షన్ 22వ తేదీ రాజంపేట ఎమ్మెల్యే నామినేషన్ వేసినాడు. 23వ తేదీ మన అమర్నాథ్ ప్రజెంట్ అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే మేడం రాజంపేటకి. ఆ సారది అమర్నాథ్ రెడ్డి సార్ వాళ్ళది భూమి కొని 5 కోట్లు పెట్టి భూమి కొన్నాడు మేడం. ఓకే, అంటే మీరు ఆస్తులు అమ్ముకుని ఇచ్చిన డబ్బులతో ఆయన ఆస్తులు కొనుక్కున్నారు అంటున్నారు మీరు. మరి అంత పక్కా కనపస్తున్నాయి మేడం ప్రూఫ్స్. మేము ఇచ్చిన డబ్బులు 5 కోట్లు పెట్టి అమర్నాథ్ రెడ్డి సార్ గారిది భూమి కొన్నాడు. రైల్వే స్టేషన్ కావతల టీచర్స్ కాలనీలో ఇల్లు జాగా కొన్నాడు, ఇల్లు కొన్నాడు. ఓకే, మేము 50 లక్షలు అకౌంట్ వేసినాం కదా, అతనిది కొన్నాడు, అతని భూమి కొన్నాడు. అవన్నీ ఎట్లా వస్తాయి మేడం ఎలక్షన్ టైంలో? మా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడే 5 కోట్ల డబ్బులు తీసుకునేటప్పుడే మమ్మల్ని తొందర పెట్టి పోలీసు వాళ్ళు వస్తారు. ఇది ఎలక్షన్ టైం, ఇది అడావుడి చేసేసి దబా అని పరిగెత్తి మా ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికాడికి ఒక్క సెకండ్ లో మీరు ఎలా వస్తారో రావాలి, అది తొందరగా ఇచ్చేయాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు మళ్ళీ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, నీకు టికెట్ ఇదైపోతుంది, డబ్బులు చూపించకపోతే అది అని మమ్మల్ని భయపెట్టి మాతో ఉన్న డబ్బులు అడావుడిగా వాళ్ళ ఇంటికి చేర్చుకున్నాడు. ఆ చేర్చుకున్న వ్యక్తి ఆయనకు డబ్బులు ఎట్లా వస్తాయి మేడం? ఆ మూమెంట్ లో అక్కడ నుండి మా డబ్బులు కాకుండా ఇంక వేరే డబ్బులు ఎలా వస్తాయి మేడం? మీరు ఆలోచించండి. జనరల్ గా ఎలా వస్తాయి? ఎలా కొన్నాడు? ఇప్పుడు మాతో మీకంత కాదు మేడం, మీకంత స్తోమత లేదు, మీరు ఎలా డబ్బులు ఇచ్చారని చెప్పి మమ్మల్ని
ప్రతి ఒక్కరూ ఇప్పుడు వరకు మీరుతో సహా ఎట్లొచ్చినాయి డబ్బులు అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నారు మేడం. అదే క్వశ్చన్ అతన్ని ఎందుకు వెళ్ళలేదు మేడం, మీకు ఎలక్షన్ అప్పుడు మీకు ఎలా వచ్చినాయప్ప డబ్బులు అని చెప్పి అతన్ని ఎందుకు అడగలేకున్నారు మేడం? ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉందనుకోండి, మీరు 7 కోట్లు ఇచ్చిన దానికి ఏంటి మేడం వీడియో కనపడుతుంది మేడం, మేము డబ్బులు ఇచ్చినట్టు వీడియోలు కనపస్తున్నాయి, అకౌంట్ లో డబ్బులు వేసినట్టు వీడియోలు ఉన్నాయి. ఆయన మెసేజ్ మేడం ఒక్కటి అడుగుతా సుధా గారు, మీకు అన్యాయం జరిగింది, మీరు డబ్బులు ఇచ్చారు, ప్రస్తుతానికి అవి వస్తాయో రావో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో మీకు బాధ ఉంటుంది, ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. నేను ఒకటి అడుగుతా మేడం, చెప్పండి మీరు చాలు. నేను ఒక్కటే ఒక అడుగుతా, అతన్ని మీరు ఆన్సర్ చెప్తారా అతను ఆన్సర్ చెప్తారా చెప్పండి. 50 లక్షలకు ఎమ్మెల్యే టికెట్ ఈ జనరేషన్ లో ఈ కాలంలో వస్తాదా? ఇదే కాలంలో ఇదే జనరేషన్ లో ఎలాంటి ప్రూఫ్ లేకుండా 6.5 కోట్లు ఎలా ఇవ్వగలిగారు మీరు? అంటే నేను అదే చెప్తున్నాను, జనరల్ గానే మాట్లాడుకుందాం. మీతో పాటు మధ్యవర్తులు ఎవరినన్నా పెట్టుకుని, లేదంటే డబ్బులు ఇచ్చినట్టుగానే ఏదైనా ఒక ప్రూఫ్ పెట్టుకున్నారనుకోండి. సరే మేడం, సరే సరే ఓకే, 50 లక్షలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన 50 లక్షలు దేనికోసం తీసుకున్నానని చెప్తున్నారు వేమన సతీష్ గారు? ఇప్పుడు ఆడ మొత్తం అది ఉండదు కదా మేడం, మెసేజ్ పెట్టినారు కదా, నీకు 50 లక్షలే నేను ఇవ్వాల్సింది, నేను నీకు టికెట్ కోసం సిన్సియర్గా నేను ట్రై చేశాను మేడం, ట్రై చేశాను మురళి అని చెప్పినారు కదా. మరి ఈ సిన్సియర్ గా ఎలా ట్రై చేశారు మీరు? 50 లక్షలకు ఎలా చేశారు? 50 లక్షలకు ఎలా ట్రై చేశారు? ఇప్పుడు ఇదే మాట మీరు లోకేష్ గారి దృష్టికి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేరుగా వెళ్ళడానికి లేదు అని మీరే చెప్తున్నారు కాబట్టి, ఆ కింద నాయకులను లేకపోతే లోకేష్ గారినో కలిసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? లోకేష్ సార్ గారిని కలిసాం మేడం, రైతు భరోసా ప్రజా దర్బార్ లో లోకేష్ సార్ గారిని కలిసినాం. ఎప్పుడు కలిసినాము? ఆయన సీనియర్ ఎన్టీ రామారావు గారి సినీ ఉత్సవం జరిగింది కదండి మేడం, ఆడ గోరింగ్ అదేది. సో ఆ ముందు రోజు కలిసామని చెప్తున్నారు మీరు ఆల్రెడీ. ఆ ముందు రోజు లోకేష్ గారిని కలిసాము, లోకేష్ గారికి మేము మొత్తం మా బాధ చెప్పాము. మళ్ళా అదే కాకుండా మా అన్ని ప్రూఫ్ అన్ని ఇంత పెద్ద ఎల్లోది ఫైల్ ఎత్తపై సార్కి ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళా ఆడి సినీ ఉద్రోసానికి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర కూడా నాకు పోయే ఆస్కారం లేకపోతే, ఎందుకంటే అక్కడ జనం దండుకున్నారు కాబట్టి నేను పోయే ఆస్కారం లేక, మా భర్త నా మనవడు పోయి సార్కి ఆ ఫైల్ ఇచ్చి, సార్ బాధ ఇది గానా సార్ అని చెప్పి సార్తో దగ్గర పోయి చెవులో మాట్లాడేసి, నా మనవడు కూడా ఆ సార్ గారి కాళ్ళు ముక్కి వచ్చినారు. ఆ వీడియోస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏమన్నారు ఆయన? ఏమన్నారు లోకేష్ గారు? ఇట్లా మేము ఈ మధ్యన సతీష్ గారికే డబ్బులు ఇచ్చాము సార్ 7 కోట్లు అంటే అని ఆలోచించి ఆడ పిఏ గారు అంటే వీళ్ళ విషయం ఏదో చూడ ఒకసారి అని చెప్పి ఆ పిఏ దగ్గరికి మమ్మల్ని పంపించినారు. ఆ పిఏ గారికి మొత్తం విషయం మొత్తం చెప్పినాం మేము, ఇది పరిస్థితి అని. అప్పటికప్పుడే మేము అది చంద్రబాబు నాయుడు సార్ గారి ఇంట్లో నుంచి బయటకు రాకముందే మాకు ఫోన్ వచ్చింది. ఆ ఎవరి కాడ నుంచి? వేమన సతీష్ కాడ నుంచి. ఏం మురళి డబ్బులు నాకు ఇచ్చిన విషయం అందరూ చెప్పినారే నువ్వు, నేను వచ్చిన తర్వాత నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టిస్తాను, నీకు నీ భార్యకి నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను, మీరు ఎందుకు నన్ను చెడ్డ చేసేది, నేను చెడ్డ అయితే నువ్వు చెడ్డ కదా, నువ్వు అట్లంతా చెప్పొద్దు మురళి అది ఇదని భంగపడుకొని చాలా వరకు మాట్లాడినారు ఫోన్ లో. ఇంకా మేమేమనుకున్నాం, సరేలే ఇస్తారు కదా అని అనుకున్నాం. అప్పటికి కూడా మేము గమ్మగలేము. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోయి ఆయన టీడీ జనార్దన్ సార్ గారిని, రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని, కుమార్ చౌదరి గారిని, రాంబాబు గారిని అందరికి చెప్పినాం. మేము అందరికి కలిసి అందరికి చెప్పినాం. విశ్వనారాయణ సార్ కూడా మాట్లాడినాడు రాంబాబుతో, వీళ్ళు తెలుగుదేశానికి బాగా కష్టపడినారు, వీళ్ళకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇండి అట్టే వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఇప్పిండి అని చెప్పి విశ్వనారాయణ సార్ గారు ఫోన్ చేసి చెప్పినారు. అన్నారు. మళ్ళీ దాని గురించి వాళ్ళు అంటే మీరు కంప్లైంట్ చెప్తున్నప్పుడు మీరైతే ఇబ్బంది ఉందో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చేస్తామంటున్నారు, తర్వాత గమ్మున ఉంటున్నారు, అంతే కదా మీరు చెప్తుంది సుధా గారు? ఇప్పుడు పోలీసులా మిమ్మల్ని బెదిరిస్తున్నారు? పోలీసులు బెదిరిస్తున్నారు. ఆయన ఎవరో ప్రవీణ్ సార్ అంట, ఆయన వాళ్ళ మామ అంట, ఆయన తీసుకొని ఫోన్ లో మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినప్పుడు కూడా ఫోన్ లో ఆయన మాట్లాడినాడు, ప్రవీణ్ సార్ మాట్లాడినాడు. మళ్ళా ప్రవీణ్ సార్ మాట్లాడినాక మళ్ళా వేమన సతీష్ తీసుకొని చూసినావా నువ్వు, నా టాలెంట్ ఏమనుకుంటున్నావు, నా రేంజ్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు,
మేము డబ్బులు అడుగుతున్నాం అది ఇది అని చెప్పి ఆయన బూతులో కులం పేరుతో పెట్టి మళ్ళా బూతులు బండ బూతులు ఆయన మాట్లాడినాడు. సరేలేండి సార్ మా పిల్లలు మేమేమనుకున్నాం అంటే మేము నలుగురం ఇక్కడ నుంచి పోతాం అంటే మమ్మల్ని పట్టేసుకున్నారు. మా ఇద్దరినే కాదు నా పిల్లలు కూడా వాళ్ళ చేతిలో ఉండారేమో అనే ఉద్దేశంతో సార్ సరేలేండి సార్ మా బిడ్డలు ఏండారో చెప్పండి సార్ అని చెప్పి మేము భంగపడితే ఉండాలి ఏడవ శాతం మధ్యాహ్నం కల్లా ఫోన్లు చేస్తారు అది ఇదని వాళ్ళు చెప్తానే ఉన్నారు. మా కొడుకేమో వాళ్ళ కాడ నుంచి తప్పించుకొని నేరుగా జడా శ్రావణ్ సార్ దగ్గరికి వచ్చి కేసు పెట్టేశారు. మా అమ్మ మా నాన్ని మాదిరి కిడ్నాప్ చేశారు ఎవరు అని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చి కేసు పెట్టినారు. అప్పుడు కేసు పెట్టినప్పుడు వాళ్ళు అదరా వదరా భయపడి అప్పటికప్పుడు టకా అని మా ఇంటి మీద కేసు పెట్టినట్టు ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి అప్పుడు ఇచ్చినారు ఆయనకి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా పోరాడతా మేడం, డబ్బులు ఇస్తారో ఈరోజు పోరాడినంతసేపు పోరాడతా. ఇంక ఈకపోతే నేను ఏదో చెప్తారు చూడు మేడం, పెద్దవాళ్ళు చెప్పిన శాస్త్రము పిల్లలకు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా చనిపోవాలి కదా మేడం. ఇంకా ఈ ప్రజలకి ఏదో చేద్దామని వచ్చినాను, ప్రజలకే కాదు కదా నా కన్న బిడ్డలకు నా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నేను న్యాయం చేయకుండా వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడో సంపాదించిన ఆస్తులు కూడా అన్ని తెగ అమ్మి వాళ్ళని ఆయనకి ఇచ్చేసి నేను బ్రతుకున్నా కూడా రేపు నా బిడ్డలు అడుగుతారు కదా మేడం, ఏమమ్మా నీకు నయం మా అమ్మమ్మ ఇట్లా చేసినావు నువ్వు అని వాళ్ళు నన్ను అడుగుతారు కదా మేడం. బ్రతికి అందరికాడ కొడుకు ఇప్పుడు ఏదైనా సరే మీరు ఉండగా పోరాటం చేయగలుగుతారండి, చెయ్యాలి కూడా. పోరాడతా మేడం, పోరాడతా నాకు న్యాయం జరగకపోతే ఇంకా నేను చేసే పని అదే మేడం. ఇంకోటి కూడా మేడం చాలా వరకు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోకండి. మీరు ఏదైతే ఇచ్చామని మొత్తం రైల్వే కూడూరు అంతా తెలుసు అని అంటున్నారు, కొంచెం ఓపికగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు చేజారిన తర్వాత రావడం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. కాస్త ఓపిక పట్టండి. ఈ రోజు కాకపోతే రేపైనా మీ ప్రయత్నాన్ని అయితే ఆపకండి. మీరు కాదు, పిల్లలు ఉన్నారు, మీ బాధ అర్థమవుతుంది. ఓకే, ప్రయత్నించండి. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు. బాధపడకండి. ఇంకొక విషయం మేడం ముఖ్యంగా చెప్పాలనుకున్నా విషయం మేడం, ఒకటి నేను తెలుగుదేశం పక్క ప్రచారం చేసేటప్పుడు ఏ రోజు కూడా నేను వైఎస్ జగన్ గారిని ఏ రోజు విమర్శించలేదు మేడం. నేను కేవలం ప్రజలకు ఏదన్నా సాయం చేద్దాము, మేలు చేద్దాము, నా కోడూరు నియోజకవర్గానికి ఏదన్నా చేద్దామనే నేను రాజకీయాల్లోకి వచ్చినాను. కానీ ఒక పార్టీని దూషించి ఇంకొక పార్టీని హైలైట్ చేసి ఇంకొక పార్టీని దూషించి ఆ విధంగా నేను చేయలేదు మేడం. నేను తెలుగుదేశంలో బాబు శుద్ధి భవిష్యత్తు గ్యారెంటీ చేసేటప్పుడు కానీ నిరాహార దీక్ష చేసేటప్పుడు కానీ ఏ రోజు నేను జగన్ గారి సార్ని ఏ రోజు విమర్శించలే నేను. అది మెయిన్ పాయింట్. ఇంకొకటి నేను తెలుగుదేశంలో టికెట్ రాకుండా ఉంటే జడా శ్రావణ్ కుమార్ సారు జై భీమ్ భారత పార్టీ తరఫున నేను నామినేషన్ వేసిన రోజు కూడా నేను నామినేషన్ వేసే రోజు ఒక ఊరేగింపులాగా పోయినాం. నామినేషన్ వేసే రోజు ఆ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడిని దూషించలేదు, పవన్ కళ్యాణ్ సార్ని దూషించలేదు, లోకేష్ గారిని దూషించలేదు, జగన్మోహన్ సార్ని దూషించలేదు. నేనేమనుకోని రాజకీయాల్లోకి వచ్చినానంటే పదవి ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారే ఉన్నారు మేడం. జగన్ గారు సారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఒక మంచి చేసినారు. ఆ మంచి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి ఏం చేయాలంటే దాన్ని బేస్ చేసుకుని దాని తర్వాత ఏదైనా మంచి పనులు ఉంటే ప్రజలకు చేయాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారు చేస్తున్నారు, రేపు నెక్స్ట్ ఇంకొక పార్టీ వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు చేసిన తప్పులు కాదు బయట పెట్టుకోవాల్సింది, తప్పులు కాదు విమర్శించాల్సింది. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ ఏం చేసినారు, లాస్ట్ 5 ఏళ్ళు ప్రజలకు ఏం చేసినారు, ఆ తర్వాత నెక్స్ట్ నేనేం చేయాలా అని ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి మంత్రి కానీ ఆలోచించాలి మేడం. అంతేగాని ఏం కానీ గెలిచి నింటే జగన్ గారిని విమర్శించినట్టే ఎందుకు విమర్శిస్తాను మేడం? నేనేమనుకొని వచ్చినాను పదవులేకి, నేను ఏమనుకోని రాజకీయాల్లోకి వచ్చినాను. ఒక పదవులేకి పోయినప్పుడు మన గొంతు ప్రజలకు ఏదన్నా, ఇప్పుడు కోడూరు నియోజకం ఉన్నది, ఆ కోడూరు నియోజకవర్గానికి ఏదన్నా అన్యాయం జరుగుతుంది, అప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడగలను. సార్ ఫలానా కోడూరు నియోజకవర్గానికి ఫలానా అన్యాయం జరుగుతుంది సార్, రోడ్లు లేదు, నీళ్లు లేదు, అడవిలో ఏమో భూములు ఇచ్చారు, అక్కడికి రోడ్డు లేదు మేడం. నీళ్ళు వస్తే అడవిలోకి వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అడవిలోకి తోటలు మొత్తం అందరికి ఫ్లాట్లు ఇచ్చినారు. మాడవాళ్ళు పాపం అంతా ఎంతో మామిడి చెట్లు వేసుకున్నారు, మట్టి రోడ్లు ఉన్నాయి. వర్షాలు వచ్చినప్పుడు అక్కడికి మనుషులు పోయాకే ఉండదు. అట్లాంటి
వాటి సాటికి రోడ్లు వేపియాలి. నేనేమనుకొని వచ్చినానంటే ఇలాంటివన్నీ పేదలకు, ఎస్టీ కాలనీలకు, మైనారిటీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు నోరు తెరిచి అడగలేరు కదా మేడం, అసెంబ్లీలోకి వచ్చి చెప్పలేరు కదా వాళ్ళ బాధ. నన్ను ఏదో గెలిపించుకుంటే నేను అసెంబ్లీలోకి పోతే నా ప్రజలకు నేను ఏదన్నా న్యాయం చేయగలుగుతాను. వాళ్ళకు నీళ్లు కావాలన్నా నీళ్లు వసద్దా, లేదా ఇల్లు లేవా, గుడిసెలు ఎస్టీ కాలనీ గుడిసెలు ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా ఇల్లు కావాలన్నా అవన్నీ కూడా నేను వాళ్ళ మధ్యలో ఉండే మనిషిని కాబట్టి నేను వాళ్ళకి ఏదైనా సాయం చేసేదానికి ప్రయత్నించేదానికి నేను ఎమ్మెల్యేగా వద్దామని అనుకున్నాను. కానీ నా కాడ ఉండే డబ్బులు పెట్టి మళ్ళీ 7 కోట్లు పెట్టి మళ్ళీ 700 కోట్లు అవన్నీ సంపాదించుకోవడం మాకేం అవసరం మేడం? ఇదే మేడం మంచోళ్ళ నంబర్ చూడు, ఇదే అంటారు పెద్దోళ్ళు, మంచోళ్ళ నంబరు చెడ్డోళ్ళని నమ్మి మోసపోతారని. అట్లా మేము మోసపోయినాం కాబట్టి ఇప్పుడు అందులో అవునులేండి మేడం, ఎందుకంటే ఇటు మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మంచోళ్ళు కూడా ఎవరు నమ్మలేరు. ఇప్పుడు చూడు మేము మోసపోయినాం 7 కోట్లు ఇచ్చే, ఇంకా నమ్మలేదు ఎట్లా నమ్ముతారు మేడం అలాంటి వాళ్ళు? సుధా గారు, మీరు బాధపడకండి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ధైర్యం కోల్పోకుండా ఆ ప్రయత్నాన్ని అయితే కొనసాగించండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు కాకపోతే రేపైనా మీకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే డబ్బులు ఇచ్చామని చెప్తున్నారో దానికి సంబంధించి చూద్దాం. మీరు ప్రయత్నిస్తూ ఉండండి. చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని మళ్ళీ ఇంకొకసారి కలవడానికి ప్రయత్నించండి. లేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. ప్రయత్న లోపం అయితే అపాయింట్మెంట్ మీకు దొరికిన వాళ్ళు అట్లా ఏదన్నా మాట్లాడి విప్పిండి మేడం, మా బాధ చెప్పుకుంటాము, కొంచెమన్నా ఇస్తే కనీసం అప్పులు కట్టేస్తాం మేడం. మా సొంత భూములు పోయినా మళ్ళైనా ఒకళ్ళు సంపాదించుకోకపోయినా, ఎందుకంటే మా ఆయనకు ఉద్యోగం ఉండదు, నా కొడుకు చదువుకుంటాడు, ఓడైనా ఓడు తరమైనా ఓడు బాగుపడతాడు. మా ఆస్తులు పోతే పోయినాయి, మా వేసుకున్న కపిల్ సిట్ లో వేసుకున్న డబ్బులు పోతే పోయినాయి, మా ఇల్లు పోతే పోయింది. మేము అప్పులు చేశాం కాదు మేడం, అప్పులు సుమారుగా 3.5 కోట్ల దాకా అప్పులు ఉన్నాయి మేడం. అప్పులు తీర్చుకుంటే మళ్ళీ ఎట్టయితుంది మేడం, ఎట్టయితే అట్టవుతుంది. అదే చెప్పుకుంటాం మేడం, సార్కి మీరు దయచేసి మాకు ఇప్పిస్తే ప్రయత్నిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సుధా మాధవి గారు. చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారు. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.